చూడండి, ఆయన పునరుత్థానుడిగా అయ్యాడు కానీ ఆయన యొక్క ప్రేమించిన వారిని ఏ మాత్రము విడిచిపెట్టలే. ఆ యొక్క విషయం వారికి తెలియదు. ఈ మరణాన్ని జయించడం ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చెప్తానే ఉన్నాడు కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. అంత జ్ఞానం లేదు వారికి. కానీ ఇప్పుడు నేను మరణాన్ని జయించాను అని తను తాను కనపరుచుకుంటానే సాక్ష్యం. యేసు ప్రభు గారు ఎన్నటికీ ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రక్తమాంసములు ధరించుకుని వచ్చిన ఆయన సర్వాధికారి అయిన దేవుడే. ఆ మరణాన్ని జయించాడు. ఆయన విజయశీలుడు, మృత్యుంజయుడు. ఆయన మృత్యుంజయుడు. అర్థమవుతుందా? ఆ యేసు ప్రభు గారిని మనం ఎప్పుడు కూడా హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆ యేసు ప్రభు గారిని మనం ఎప్పుడు కూడా మనము వెంబడిస్తూనే ఉండాలి. ఆయనకే లోపడాలి, ఆయన సేవిస్తూ ఉండాలి, ఆయనతోనే సహవాసంలో ఉండాలి. ఏంటో తెలుసా? ఆయన సజీవుడైన దేవుడు. నిన్ను నన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనులు, నేను చేస్తున్న పనులు ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సింహాసనం మీద మధ్యన కూర్చున్నది ఆ గొర్రె పిల్ల. ఆయనే తీర్పు